బ్రేకింగ్ లో చూస్తున్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ప్రమాదం జరిగింది. వేములకోట దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ముళ్ల కంపలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ప్రమాదం జరిగింది. వేములకోట దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ముళ్ల కంచెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ మీరా వలి సిద్ధంగా ఉన్నారు. వలి, యాక్చువల్గా ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఏం చెప్తూ ఉన్నారు? ఎలాంటి ప్రాణ ప్రమాదం కానీ అలాగే ఎవరికి ఏం జరగలేదు కదా? ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అంటేనే మునిగిపోతున్నారు ప్రజలు. రమణ, యాక్చువల్ గా ఏదైతే మనం కర్నూలు జిల్లా శివారు ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి బస్సు సంఘటన చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే ప్రమాదాలు ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణిస్తే ఖచ్చితంగా ప్రమాదాలు తప్పవు అన్నట్టుగా ఒక నిర్ధారణగా అయితే ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ సమయంలో నెలకొందనేది చెప్పవచ్చు. దాన్ని మరొక ముందే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేమలకోట వద్ద ఒక ప్రమాదం చోటు చేసుకోబోయింది. అయితే అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం లేదు. వేమలకోట అంటే మార్కాపురం నుండి బెంగళూరు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ఏదైతే రాయల్ ట్రావెల్ బస్సు మార్కాపురం నుండి బెంగళూరు వెళ్తున్నటువంటి తరుణంలో మార్కాపురానికి కొంత కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఏదైతే వేమలకోట గ్రామం వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా సైడ్ పీకేసేయడము, ఆ సైడ్ పీకిన తర్వాత ముళ్ళకంపలు ఏదైతే బోర్డర్ కి పక్కన ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి ముళ్ళ కంపల్లోకి దూసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడతా ఉంది. ఏదైతే అటువంటి సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ అలాంటి ఎటువంటి ఇబ్బందులకు గురి కాకపోయినప్పటికీ కూడా ఏదైతే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎక్కాలంటేనే ప్రాణ భయంతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందనైతే చెప్పుకోవచ్చు. ఈ సంఘటనలో ఏదైతే బస్సు డ్రైవర్ కొంత చాకచక్యంగా వ్యవహరించడంతోనే అక్కడైతే ఉన్నటువంటి ప్రాంతంలో కొంత ఆ ప్రాంతం అంతా కూడా కాల వాతావరణం ఉంటుంది. కొంచెం ఏదైనా అదుపు తప్పినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కూడా పెద్ద ప్రాణ నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. ఏదైతే బస్ డ్రైవర్ వ్యవహరించినటువంటి చాకచక్యానికి అయితే ఖచ్చితంగా అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లేదు. కానీ కొంత చిన్న చిన్న గాయాలైనట్టుగా అయితే తెలుస్తా ఉంది. వెంటనే పోలీసు అధికారులు అలానే దర్యాప్తు బృందం అక్కడికి వెంటనే చేరుకోవడం, వెంటనే పోలీసు అధికారులు ఎవరైనా ఎటువంటి చిన్న చిన్న గాయాలైన వారిని హాస్పిటల్ తరలించారు. దాంతో పాటు ఎవరైనా మామూలుగా ఉన్నటువంటి వారిని మరో బస్సులో ప్రయాణం చేసేదానికి కూడా అనుకూలంగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఏదైతే కర్నూలు జిల్లాలో ఇటీవల రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే జరుగుతున్న ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్ని ఎక్కాలంటేనే ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రజలు కూడా ఒక విజ్ఞప్తి కూడా చేసుకుంటున్నారు. ఏదైతే ఫిట్నెస్ లేని బస్సులని ఈ రోజు ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యాలు తీసుకొస్తున్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒక్కసారిగా ఇన్స్పెక్షన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి, పెద్ద ప్రాణ నష్టాలు వాటిల్లుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేలుకొని ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్ని అలానే ఫిట్నెస్ లేని బస్సుల్ని ప్రజల్లోకి తీసుకురావద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇక్కడ విజ్ఞప్తి చేసుకుంటున్నారు. పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వలి.